సెక్రటరియట్లో ఎలుకలు. ఒరియమ్మ, సెక్రటరియట్లో ఎలుకలు పడ్డాయట. ఎలా వచ్చాయంటే అధికార వర్గాల చర్చలు, టేబుళ్లపై బీరువాల్లో సంచారం, భవనం ప్రారంభమైన ఏడాదిలోని సమస్య, ఫైళ్లు కొరికేస్తాయని ఉద్యోగుల ఆందోళన, కొన్ని గదుల్లో మందు బోన్లు ఏర్పాటు. ఇగో సెక్రటరీలోకి ఎలకలు వచ్చినాయట. మరి అంత పెద్ద సెక్రటరీ కట్టి 1 సంవత్సరం కూడా కాలే, అప్పుడే ఎలకలు స్టార్ట్ అయినాయి. మంచి మంచి ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి, అవి ఏమన్నా ఖరాబు చేస్తాయని వాళ్ళు అధికారులు ఆందోళన చేస్తున్నారంటే ఎట్లా వచ్చినాయి మరి? ఇది ఏం సెక్రటరీ, ఏం కథ? ఇది ఒక రాజసౌధం లెక్క ఉంది, కానీ దాంట్లో మరి ఎందుకు వస్తాయి అనేది అర్థం కాదు. ప్రారంభమైన ఏడాది గడవక ముందే కొత్త సెక్రటరీలో ఎలకలు సంచరిస్తున్నాయి. కుర్చీలు, టేబుళ్లు, సోఫాల కింద, బీరువాల్లోనూ తిరుగుతున్నాయి. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైళ్లను ఎక్కడ కొరికేస్తాయనని టెన్షన్ వారిలో నెలకొన్నది. కొత్తగా నిర్మించిన భవనంలోకి ఎలుకలు ఎలా వచ్చాయనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతున్నది. ఎలుకలను నివారించేందుకు కొన్ని గదుల్లో బోన్లను ఏర్పాటు చేయగా మరికొన్నింట్లో మందు పెడుతున్నారు. ఫైల్ సేఫ్టీ ఎలా? ఇది ఇప్పుడు దీనికి సంబంధించి ఇట్లా ఎలకలు కానీ ఇట్లుంటే అవినీతి అధికారులకు మంచి వరం ఇది. వాడు చేసిన దందా, వాడు చేసిన అవినీతి కార్యక్రమాలకు సంబంధించిన ఫైల్ని ఎలకలకు పెడతారు. ఎలకలకు పెడతారో లేకపోతే అసలు ఎలకలే తిన్నాయని చెప్పినా ఫైల్ మాయం చేసి, ఇప్పుడు మంచి అవకాశం. ఎలకలు అంటే కథం అయిపోయాయి. ఇప్పుడు ఎలకలు ఉన్నాయంటే ఎలకలు తిన్నాయి కాబట్టి ఏం చేసేది లేదు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అనేక అవినీతి అక్రమాలపైన ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఆ ఫైళ్ళు ఏడనే తెలియదు. మరి ఆ ఫైళ్ళు కూడా ఎలకల బారిన పడతాయి. ఆ ఎలకల బారిన పడటానికి మరి ఎలకలని నాటకం బయటకు వచ్చిందా, నిజంగా ఎలకలు ఉన్నాయా అనేది కూడా ఒక చర్చ. ఇప్పుడు నిజంగా ఎలకలు ఉన్నాయా, కావాలని ఎలకలు ఉన్నాయని ఒక ప్రచారం చేసి గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు చేసిన అధికారులు తప్పించుకోవడానికి ఇది ఒక సాకుగా చూపే అవకాశం ఉందా అనేది కూడా పెద్ద ప్రశ్న. కాబట్టి దీనికి సంబంధించిన ప్రభుత్వ పెద్దలు దీనిపైన జాగ్రత్త పడాలి, దీనిపైన ఎంక్వైరీ చేయాలి. ఎలకలు ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, మరి ఆ ఫైళ్ళ సంగతి ఏంది, ఆ ఫైళ్ళను అవసరమైతే స్టోర్ చేసే పద్ధతి ఏమైనా ఉందా? ముఖ్యంగా గత ప్రభుత్వంలో కొన్ని వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దానిపైన ఎంక్వైరీలు వేశారు, కమిషన్లు వేశారు. కానీ ఫైలే లేకపోతే ఎంక్వైరీలు ఉండవు, కమిషన్ ఉండదు. కాబట్టి ఆ ఫైల్ని ప్రొటెక్ట్ చేసే పరిస్థితి అధికారులు తీసుకోవాలి, ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు. లేకపోతే ఎలకల సాకు చూపించి ఈ దొంగ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక వార్త. ఈ ఎలకలు అనేది బయటికి ఇంత పెద్ద ఎత్తున రావడానికి మరి కారణం అట్లాంటిది ఏమైనా ఉందా, నిజంగానే ఎలకలు ఉన్నాయనేది కూడా చూడాలి.